సార్ నమస్కారం అండి. మన రమణమూర్తి గారు రాయమిల్లో కాజు ఇండస్ట్రీస్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో ఈయన ప్రారంభించారండి. ఫుల్ ఆటోమేటిక్ క్వాలిటీ కంట్రోల్ అండి. ఇది ఎంత క్వాలిటీ కంట్రోల్ అంటే 100కి 100% వచ్చే క్వాలిటీ కంట్రోల్లో వీరు పెట్టారు. వీరు చాలా లేటెస్ట్ గా పెడుతున్నారు. ఇది ఈ ఎక్విప్మెంట్ కూడా అండి ఎక్కడ లేని ఎక్విప్మెంట్. ఇది ఎక్కడ లేని ఎక్విప్మెంట్ ఇప్పుడు దాకా రాష్ట్రంలో ప్రథమంగా తీసుకొచ్చి పెట్టారు. ఇది కారణం ఏంటంటే నేను క్వాలిటీ ఇవ్వాలి. ఇదివరకు కూడా ఆయన ఏ బిజినెస్ చేసినా క్వాలిటీ విషయంలో రాజీ పడేవారు కాదు. ప్రతి విషయానికి క్వాలిటీ మనం ఇవ్వాలంటే క్వాలిటీ ఇస్తేనే మనకి అందరికీ ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రై ఫ్రూట్స్ తినటం హెల్త్కి మంచిదనే ఉద్దేశంతో కాన్సెప్ట్లో ఉన్నారండి. దానివల్ల క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈయన పెట్టారండి. ఇది మిషనరీ అంతా ఇలాగొచ్చి ఈ రా మెటీరియల్ ఇలాగ వెళ్తుందండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బాయిల్డ్ అవుతుందండి. ఇక్కడ స్టీమ్ అండి. ఈ స్టీమ్ లోంచి ఇలా ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మిషనరీ ఇలాగ వెళ్ళి ఇందులో గ్రేడింగ్ అంతా అవుతుందండి. స్టోరేజ్ అవుతుంది. స్టోరేజ్ చెప్పు 24 hours కూలింగ్ అవడం ఎందుకు స్టోరేజ్ ఉందండి. ఆ తర్వాత మళ్ళీ ఎలివేటర్ ద్వారా అక్కడికి వెళ్ళి గ్రేడింగ్ అవుతుంది. గ్రేడింగ్ నుంచి వచ్చేటప్పటికి అక్కడ మళ్ళీ కటింగ్ మిషన్స్ వస్తాయి. దానిలో ఏబిసిడి అని గ్రేడింగ్స్ ఉంటాయి. ఆ గ్రేడింగ్ వచ్చేటప్పటికి మనకి సైజ్ వరకు గ్రేడింగ్ అవుతాయి. ఆ తర్వాత అక్కడ వచ్చేటప్పటికి మొత్తం షెల్లింగ్ అనేది అవుతుందండి. చూడు కటింగ్ తర్వాత అక్కడ షెల్లింగ్ అవుతుందండి. అక్కడ కూడా గ్రేడింగ్స్ అవుతాయి. అవి అయిన తర్వాత లాస్ట్ లో మనం వచ్చేటప్పటికి బోర్మాలో పెడతామండి. అక్కడ హీటింగ్ అవుతుంది. హీటింగ్ తర్వాత మళ్ళీ కూలింగ్ పెడతాం. ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ అండి మొత్తం టోటల్ గా. ఈ గ్రేడ్స్ అంతా కూడా అండి చెప్పండి, దీని గురించి చెప్పండి. ఇది కటింగ్ మిషన్ అండి. ఇది ఫుల్లీ ఆటోమేటిక్. తర్వాత కొత్తగా న్యూలీ ఇన్వెంటెడ్ కటింగ్ మిషన్ అన్నమాట. దీంట్లో మనకి జీరో వేస్టేజ్ అనమాట. మొత్తం దీంట్లో మనకు కావాల్సిన సైజ్ వారీగా మార్చుకోవడం. దీంట్లో క్లీనింగ్ కానీ ఇదంతా కొంచెం సింపుల్గా ఉంటుంది దీంట్లో. ఇది కొత్తగా లేటెస్ట్ అనమాట. నేను ఈ కటింగ్ మిషన్ హై స్పీడ్ టెక్నాలజీ అనమాట. ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి తర్వాత ఇంకా నెక్స్ట్ పీలింగ్ అండ్ షెల్లింగ్ వెళ్తుందండి. ఆ షెల్లింగ్ తర్వాత మనం దీనిలో ఉన్న మాయిశ్చర్ పోవడానికి దాంట్లో హీటింగ్ పెడతాం అనమాట. ఆ హీటింగ్ వచ్చేటప్పుడు బోర్మా అంటారు దాన్ని. అది కంప్లీట్ అయిన తర్వాత హ్యూమిడిఫికేషన్ పెడుతుంది దాంట్లో. దీని గురించి ఇదేంటిది గ్రేడింగ్ అండి. ఇది కూడా చెప్పండి క్లియర్ గా. షెల్లింగ్ అండ్ గ్రేడింగ్ అండి. బాగానే ఉందిరా పట్టుకున్నాను కదా. చెప్పండి. ఇది షెల్ పప్పు తర్వాత క్యాషు రెండు కలిపి మిక్స్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి షెల్స్ బయటకు వెళ్తాయి. తర్వాత వచ్చే పప్పు కింద వస్తుంది అనమాట. దీనిలో వచ్చే రద్దు కానీ ఏదైనా కానీ వేస్ట్ అవ్వకుండా కింద కలెక్ట్ చేస్తాం. మళ్ళీ దేనికైనా సపరేట్ గా మళ్ళీ కలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ బ్లోయర్ నుంచి మళ్ళీ వేరే సెక్షన్కి వెళ్తుంది. అక్కడ వచ్చే పైన పప్పురు ఉంటుంది కదండి. ఆ పప్పురు మొత్తం కలెక్ట్ చేయడానికి దాంట్లో పెడతాం అనమాట. దాంట్లో అక్కడ నుంచి మళ్ళీ కింద ఎక్కడ వేస్టేజ్ కాకుండా మొత్తం షెల్లింగ్ నుంచి క్లియర్ చేసుకుని మళ్ళీ దేనికైనా సపరేట్ మొత్తం ప్యాక్ చేసుకున్నాం. ఇది తీస్తాం అనమాట. ఇక్కడ నుంచి డివైడ్ చేసుకుని దాంట్లో మళ్ళీ బోర్మాకి వెళ్తాం. బోర్మా అంటే ఏంటంటే దాంట్లో హీటింగ్ ఉంటుంది. ఆ హీటింగ్ వల్ల ఏంటంటే దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా బయటకు పోతుంది. దానివల్ల ఏంటంటే ఎక్కడ పప్పు పాడవకుండా కొంచెం స్టాండర్డ్గా ఉండడం అనమాట. దీనిలో మనం ఏ కెమికల్స్ కానీ వాడకుండా మొత్తం కెమికల్స్ ఏం వాడకుండా రన్ చేస్తాం. ఇది ప్యూర్లీ ఆర్గానిక్ తో వాడుతున్నారు మీరు. ప్యూర్లీ ఆర్గానిక్. ఇంకా మనం ఏం కలిపేదే ఉండదండి. జస్ట్ ఏంటంటే ప్రాసెస్ అనేది మన క్లైమేట్ కండిషన్స్ ద్వారా మనం క్లియర్ చేస్తాం అనమాట. ఇందులో ట్రేస్ లో ఫీడ్ చేసిన దాన్ని మనం లోపల పెట్టి దాని హీటింగ్ ద్వారా మనం దాన్ని కంప్లీట్ చేసుకుంటాం. ఇది మళ్ళీ మళ్ళీ కొంచెం కూలింగ్ చేయడానికి మళ్ళీ దీనిలో రూమ్ లో పెడతాం. ఇది హ్యూమిడిఫికేషన్ రూమ్ అనమాట. హ్యూమిడిఫికేషన్ ఏంటంటే దానిలో ఉన్న వేడి అన్నది చల్లార్చడానికి మళ్ళీ క్లైమేట్ కంట్రోల్ తీసుకురావడానికి అని చెప్పి దీనిలో పెడతాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దీనిలో మాయిశ్చర్ కాకుండా తర్వాత పైన చేసిన తర్వాత దీనిలో ఫీడ్ చేస్తామండి. ఇది మళ్ళీ కన్వేయర్ ద్వారా దీనిలో పీలింగ్ సెక్షన్కి వెళ్తుంది. పీలింగ్ అని ఏంటంటే పప్పు పైన ఉన్న పప్పు ఏదైతుందో అది మళ్ళీ పైనుంచి తీయడం అని చెప్పేసి అని దీంట్లో ఈ మిషన్స్ ద్వారా పెడతాము. ఆ తర్వాత దీంట్లో మళ్ళీ గ్రేడింగ్ అవుతుంది. దీని నుంచి మళ్ళీ బీబీ అని ఎస్విపి చిన్న రద్దు ఉన్న ఏదైతే వస్తాయో అది సపరేట్ అవుతాయి దీనిలో. ఇవన్నీ చిన్న సైజ్ గ్రేడ్స్ అనమాట. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు పెద్దవి వస్తాయి అనమాట. అవి తీసుకెళ్ళి మనం షార్టెక్స్లో వేస్తామండి. ఆ షార్టెక్స్లో వేసిన తర్వాత ఏంటంటే మనకు కావాల్సిన సైజు ఇవి పీలింగ్ మిషన్ అంటారు దీన్ని. పీలింగ్ తర్వాత దీని మీద పప్పర్ అంతా కింద వచ్చేస్తుంది దీంట్లోని. అది పీలింగ్ అవుతుంది. తర్వాత అది హై ప్రెజర్ తో ఎయిర్ కొడుతుంది అనమాట. దాంట్లో వచ్చే పప్పర్ మీద క్యాషియం వచ్చే పప్పర్ అంతా బయటకు వచ్చేది దీనిలోంచి.
ఇక్కడ క్లీనింగ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం సార్టెక్స్కి వెళ్తామండి. ఇక్కడ సార్టెక్స్ అని ఏంటంటే దాంట్లో సైజ్ వారీగా గ్రేడ్స్ అనేది మనం నెంబర్ 320 సైజు, 280, 120 అలాగా సైజ్ గ్రేడ్స్ అవుతూ ఉంటాయి. ఈ గ్రేడింగ్ అయిన దాన్ని మనం ఇండివిజువల్గా మళ్ళీ లేడీస్కి ఇచ్చి మళ్ళీ దాని మీద ఏమన్నా కొంచెం ఫినిషింగ్ రావడం అని చెప్పి పైన ఉన్న పప్పు మొత్తం మాన్యువల్గా క్లీన్ చేసి లాస్ట్ ఫైనల్గా దీనిలో మళ్ళీ హీటింగ్లో పెడతామండి. మళ్ళీ అక్కడ చేసిన ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ హీటింగ్ తీసుకొచ్చి మళ్ళీ హీటింగ్లో పెడతామండి. ఈ హీటింగ్లో పెట్టడం ఏంటంటే ఇంకా లాస్ట్ మాయిశ్చర్ ఏమైనా ఉందో అది దాన్ని నిల్వ ఉంచడానికి మనం ఒక 6 months 1 year నిల్వ ఉంచడానికి అని చెప్పి మళ్ళీ హీటింగ్ పెడతాం. ఈ హీటింగ్ పెట్టడం ఏంటంటే ఇంకా మనకి కొంచెం పాడవకుండా లైఫ్ ఉంటుంది అన్నమాట. ఏమండి ఇది వచ్చేటప్పుడు వ్యాక్యూమ్ ప్యాకింగ్ అండి. ఇది మన ఎవరికైనా 25 kgs 30 kgs ఏమైనా కొంచెం సీల్ ప్యాకింగ్ బ్రిక్ ప్యాకింగ్ కావాలని అంటే దీనిలో వ్యాక్యూమ్ పెట్టి ఆ వ్యాక్యూమ్ తర్వాత సీలింగ్ చేస్తాం. ఇందులో వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేస్తాం అన్నమాట. మనకు కావాల్సిన సైజులో ప్యాక్ చేస్తాం. ఇంకా కొన్ని మిషన్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి, చెప్పచ్చండి. ఈ మిషన్ ఇందులో క్లీన్ చేసిన తర్వాత హీటింగ్ పెడితే సుమారు 6 నెలలు 7 నెలల వరకు కూడా జీడిపప్పు ఏ విధమైన కూడా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఏది పాడవదు అండి. ఎంత క్వాలిటీ విషయం ఉంటుందండి. మెయిన్ అంత ప్రాసెసింగ్ అంతా వేరు, ఈ మిషనరీ ఒక దీని డిఫరెన్స్ వేరండి. ఇదంతా కూడా ఈ అబ్బాయి చదువుకోవటం వల్ల అంటే దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ లేటెస్ట్ మిషనరీ తీసుకురావాలని కూడా ఈ అబ్బాయి ఓనర్ గారు రమణమూర్తి గారు అబ్బాయి చెప్తున్నారు. నెక్స్ట్ ఇదేమో టిన్ ప్యాకేజ్ అండి. అంటే మినిమం వచ్చేసి 10 kgs ప్యాకింగ్. ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి. అంటే 30 kgs దాకా అవుతుంది. ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి. ఇది టోటల్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ. ఈ క్వాలిటీని మన ఆంధ్ర ప్రజలకి, రాయమండ్రి ప్రజలు, చుట్టుపక్కల ఆంధ్ర వాళ్ళందరికీ కూడా అది అందాలనే ఉద్దేశంతో ఆయన కృషి చేశారండి. నెక్స్ట్ ఇంత భారీ పరిశ్రమ వచ్చి కూడా ఎక్కడా లేదు. సుమారు వీరు చెప్పిన విషయం ఏంటంటే 100 మంది పైన రోజుకి మహిళలు 100 మందికి పైన వాళ్ళు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చండి. మేము డైలీ వచ్చి ఒక 50 టన్నులు 100 టన్నులు కూడా మేము సప్లై ఇవ్వగలం ఆయన చెబుతాం. ఈ మిషనరీ కూడా ఇంకా కొత్త వస్తున్నాయండి. ఇవాళ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి రిబ్బన్ కట్ చేస్తారు. ఈయన చదువుకున్న ఆయన మార్కెటింగ్ ఫీల్డ్ అది తెలుసు. ఏంటి మనకి ఎన్ని కాదండి, నా క్వాలిటీ కావాలి, ప్రజలకు తెలియాలి. ఈ ప్రజలు కూడా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినడం వల్ల హెల్త్కి మంచిదని ఉద్దేశంతో ఏ విధంగా కూడా మేము నెంబర్ 2 వాడకుండా మ్యాక్సిమం కస్టమర్కి మన చెట్టు నుంచి ఎలా తీసామో వాళ్ళకి అలాగే అదే క్వాలిటీ అదే క్వాంటిటీ వెళ్తుంది. చాలా ఇంట్రెస్ట్గా చెప్తున్నారండి. ఇది వచ్చేసి నామార్ నుంచి సినిమా హాల్ దాటిన తర్వాత పుణ్యశాతం రోడ్లో ఉందండి. సుమారుగా దీనికే వాల్యూ 10 కోట్ల దాకా ఖర్చు ఉంటుందండి. అంత భారీగా పెట్టారు. ఇంకా ఉందండి, అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు. చాలా మనకి దీనివల్ల ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ క్లియర్ అవుతుంది. అంటే మహిళలకు కానీ ఎవరైనా ఉంటే కూడా వీడు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటాం, వాళ్ళకి జీవనోపాధి కలుగుతాం. మన ఫుడ్ విషయంలో కానివ్వండి ఏదైనాను. ఇంకా ముందు ఇంకా చూద్దాం అండి. ఇంకా పెడుతున్నారు. నమస్కారం.